నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం నందు విశ్వశాంతి, లక్ష్మీ మహాగణపతి, లక్ష్మీ కుబేర హోమం, నవగ్రహ శాంతి హోమాలు, పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు. 1వ వార్డు హరిజనపేటలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మాజీ కౌన్సిలర్ కన్నమ్మ ఆధ్వర్యంలో బ్లడ్ అచ్చు ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం. ఘనంగా తెలుగు భాషా దినోత్సవం, గిడుగు రామూర్తి పంతులకు ఘన నివాళి. సెప్టెంబర్ నెల 4వ తేదీ ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండప లీజు బహిరంగ వేలము. కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ నందు ఘనంగా తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం. కషెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం నందు 39వ వార్షికోత్సవ వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ప్రపంచమంతటా యుద్ధ వాతావరణము, ఎక్కడ చూసినా కూడా ఘర్షణలు జరుగుతున్నాయి. కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలా జరగకూడదు. ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలని విశ్వశాంతి, లక్ష్మీ మహాగణపతి, లక్ష్మీ కుబేర హోమం, నవగ్రహ శాంతి హోమాన్ని ఆలయ అర్చకులు ఈశ్వర నిఖిలేష్ శర్మ అర్చకత్వంలో 5 హోమగుండాలు 19 జంటలతో హోమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం 300 మందికి కమిటీ సభ్యులు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. అలాగే పొన్నాపురం గ్రామంలో రాయల్ గణేష్ యూత్ బుడబుక్కల సంఘం వారిచే 11వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. అదేవిధంగా వాసవి కాలనీ, వెంకటేశ్వర కాలనీలో విశ్వశాంతి కొరకు హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కసెట్టి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు దేశు చరణ్ దాస్ గుప్తా, కసెట్టి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి నారాయణ శ్రీనివాస కుమార్, కోశాధికారి దుద్దెల సురేష్ బాబు, కమిటీ సభ్యులు పసుపుల శివసాయి, లగిశెట్టి సురేష్, అడ్డగాల చంద్రశేఖర్, కొప్పెర్ల శ్రీనివాసులు, లగిశెట్టి నవీన్ కుమార్, నల్లగట్ల నరసింహారావు, నిచ్చెనమెట్ల సుబ్బరామయ్య, కూరాకు కృష్ణమూర్తి, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా పాంచాన్నిక గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 3వ రోజున ఇక్కడ స్వామివారికి ఉదయం పూట పంచామృత అభిషేకాలు, విశేష మంగళ ద్రవ్యాలతో అభిషేకాలు, మండప పూజలు, ఉభయదాత పూజలు, అలాగే ఇక్కడ స్వామివారికి గణపతి హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు, అష్టగణపతి హోమాలు, సుదర్శన హోమాలు, రుద్ర హోమాలు, మహాలక్ష్మి హోమాలు ఇత్యాది పరివార దేవత హోమాలన్నీ కూడా ఘనంగా చేయడం జరిగింది. కావున ఈ రోజున స్వామివారి 3వ రోజున భక్తాదుల చేత సుమారుగా 20 మంది జంటల చేత ఇక్కడ మహాగణపతి హోమాలు చేయడం జరిగింది. ఇత్యాది నవగ్రహ హోమాలు కూడా చేయడం జరిగింది. కావున స్వామివారి యొక్క అనుగ్రహం నిలవేలా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. పొన్నాపురం గ్రామంలో రాయల్ గణేష్ మా బుడుగుల సంఘం ద్వారా ఇది 11వ వార్షికోత్సవము. ప్రతి సంవత్సరము మేము అన్నదానం చేస్తాము. ఇది మా రాయల్ గణేష్ కమిటీ యూత్ తరఫున ఈ రోజు 3వ రోజు గణేష్ చతుర్థి సందర్భంగా 3వ రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది ప్రతి సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కూడా మేము అన్నదాన కార్యక్రమం చేశాము. ఇది 11వ వార్షికోత్సవము. పొన్నాపురం గ్రామం రాయల్ గణేష్. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః.
నంద్యాల పట్టణంలో వరసిద్ధి వినాయక స్వామి వారి ఉత్సవాలు వాడవాడల్లో దేదీప్యమానంగా వైభవంగా నిర్వహణ గావింపబడుతున్నాయి. అయితే వాసవి కాలనీ, వెంకటేశ్వర కాలనీ రెండూ కూడా సంయుక్తంగా నిర్వహణ చేస్తున్నటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారి ఉత్సవాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. దాంట్లో భాగంగా ఇవాళ షష్ఠీ పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి అష్టలక్ష్మి అష్టవినాయక హోమాన్ని చాలా వైభవంగా ఇక్కడ ఉండేటువంటి భక్తులంతా కూడా నిర్వహణ చేసుకున్నారు. ఈ హోమం ప్రతి వారికి కూడా అష్ట కష్ట నివారణం అంటే గణపతి కారణం చేత కష్టాలు నివారింపబడి లక్ష్మీదేవి కారణం చేత అష్టైశ్వర్య ఫలప్రదం అష్టైశ్వర్యాలు కలగాలి అని మనసారా కోరుకుంటూ ఛానల్ కారణం చేత ఈ హోమాన్ని వీక్షించినటువంటి ప్రతి వారికి కూడా అపారమైన సంపదలు కలగాలి అని మనసారా కోరుకుంటూ శుభం భూయాత్. గత 15 సంవత్సరాలుగా స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి మా వాసవి కాలనీ యందు వెంకటేశ్వర కాలనీ ఇరువురము కలిసి ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 3వ రోజు షష్ఠి, ఈరోజు అష్టలక్ష్మి మహాగణపతి హోమము సుమారుగా 25 జంటలు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా రేపు కూడా ఎక్కడ కూడా జరిగినటువంటి వినాయక వ్రతము అంటే గరికతో చేసుకుంటాము ఈ పూజ. ఈ గరిక పూజ కూడా రేపు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాము. ఈ వ్రతంలో ఎవరైతే పాల్గొంటారో వారికి ఏదైనా సరే తీరని కోరికలు ఉన్నా కూడా ఆ కోరికలు స్వామివారు ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉన్నారు. కాబట్టి గత 15 సంవత్సరాలుగా మా యొక్క కాలనీ ఈ వాసవి కాలనీలో అష్టలక్ష్మి మహాగణపతి హోమము వినాయక వ్రతము అంటే గరికతో చేస్తాము. కాబట్టి ఈ యొక్క గరిక పూజ అనేది ఎక్కడా జరగదు, కేవలం మా వాసవి కాలనీ మాత్రమే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కేబుల్ ద్వారా ఆ యొక్క మహాలక్ష్మి గణపతి హోమము కానివ్వండి, వినాయక వ్రతం యొక్క పూజా విధానము గాని అన్ని తిలకించి వీరందరూ కూడా అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు పొందాలని చెప్పి అందరికీ మా వాసవి కాలనీ తరఫున కోరుచున్నాము. జై వాసవి. 1వ వార్డు హరిజనపేటలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మాజీ కౌన్సిలర్ కన్నమ్మ ఆధ్వర్యంలో బ్లడ్ అచ్చు ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంహెచ్ హుసేన్ హాజరయ్యారు. రక్తదానం చేసేందుకు అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బ్లడ్ అచ్చు మాట్లాడుతూ మాజీ కౌన్సిలర్ కన్నమ్మ వినాయక చవితిని పురస్కరించుకొని భక్తితో పాటు ఇలాంటి రక్తదాన సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచి పరిణామం అన్నారు. రానున్న కాలంలో ఆమె ఆధ్వర్యంలో ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, వారికి తన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని బ్లడ్ అచ్చు తెలిపారు. వాళ్ళు పిలిచిన ఎంతనే వచ్చినారు కాబట్టి మాకు అందరికీ ఈ దేవుడు వినాయకుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగనే మాకు ఇచ్చిన దాదాలు మరి విశానన్న, దిలీప్ అన్న, మరి భవానీ, మరి వీళ్ళల్లో దాదాలు మాకు సాయం చేసినారు. కానీ వాళ్ళని కూడా మన వార్డు గురించి, మన ప్రజల గురించి, గ్రూపుల క్షేమము, గ్రూపుల రక్తం రెడ్డి ఇవ్వాలని చెప్పి కన్నమ్మ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మానంది బ్యాచ్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అచ్చుగారు మాకు ఎప్పటికైనా సరే ఏ విషయమైనా సరే ఒక వినాయక చవితి కాకుండా వాళ్ళ కుటుంబం పేదన్నప్పటినే
మేము కన్నమ్మ గారికి తెలియజేస్తాము. మొన్న కూడా రీసెంట్గా వచ్చేసి వేరే వాళ్ళకు సరుకులు 5,000 సరుకులు ఇచ్చేసి నంద్యాల పట్టణంలో రామకృష్ణ డిగ్రీ కళాశాలలో కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన అసోసియేట్ ప్రొఫెసర్ కళాశాల మేనేజర్ ప్రగతిరెడ్డి ఆధ్వర్యంలో సాహిత్య స్రవంతి వారిచే తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించారు. అలాగే నంది రైతు సమైక్య సాహిత్య స్రవంతి సంయుక్త నిర్వహణలో తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన గిడుగు రామూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాష దినోత్సవం సందర్భంగా సాహితీవేత్తలు, కవులు, విద్యావేత్తలు ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాహిత్య స్రవంతి నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీరామమూర్తి, ప్రముఖ వైద్యుడు డాక్టర్ గెలివి సహదేవుడు ముఖ్య అతిథిగా హాజరై తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన గిడుగు రామూర్తి పంతులు గురించి విద్యార్థులకు తెలియజేశారు. అదేవిధంగా నంది రైతు సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్రాంత అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ కిషోర్, డాక్టర్ గెలివి సహదేవుడు, శ్రీరామమూర్తి, మహబూబ్ బాషా, తెలుగు కవులు, పండితులు గిడుగు రామూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం భక్తులు తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన గిడుగు రామూర్తి పంతులు గురించి, తెలుగు భాష ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, కవులు, తెలుగు పండితులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. ఈరోజు గిడుగు శ్రీరామమూర్తి జయంతి జరుపుకుంటున్నాము. ఇది మాతృభాషకి చాలా ముఖ్యము. ఆయన మాతృభాష మీద ఎంతో శ్రద్ధ చూపించి ప్రతి ఒక్కరికి సౌర భాషగా కూడా సామాన్య ప్రజానికి కూడా అర్థమయ్యే భాషలో రాయాలి, నేర్పాలని చెప్పారు. దానివల్లనే మేము మాతృభాష పరిరక్షణ సమితి తరఫున, నంది రైతు సమాఖ్య తరఫున, స్రవంతి తరఫున మేము ప్రభుత్వాన్ని వచ్చి ఎన్నోసార్లు అడిగాము. మాకు కావాల్సింది ఏమిటంటే రైతులకు కూడా ఉపయోగపడేటట్టు, పాఠకులకు అందరికీ అర్థమయ్యేటట్టు ఈ భాష కోర్టులలో కూడా తెలుగులోనే జరపాలి. తర్వాత స్కూళ్ళలో వచ్చి తెలుగు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు పెట్టి సుమతి శతకం ఇటువంటివన్నీ నేర్పి మన సంస్కృతి, ధార్మిక సంస్థలు కూడా మన సంస్కృతిని వచ్చి అభివృద్ధి చేయాలి. ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్ విద్యలకు పోయి మమ్మీ డాడీ అంటే సంతోషపడుతున్నాం, కానీ వాళ్లకు తెలుగు సరిగ్గా రావటం లేదు. కాబట్టి మనం తెలుగు బాగా నేర్పాలి. ఇప్పుడు కూడా మన నంద్యాలలో ఉన్న వాళ్ళకు కూడా, కార్పొరేట్ సంస్థల్లో ఉన్న 10th చదివిన వాళ్ళకు కూడా తెలుగులో చెప్తే అర్థం కావటం లేదు. కాబట్టి మాతృభాష చాలా ముఖ్యము, దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ రోజు గిడుగురు రామ్మూర్తి పంతులు గారి జయంతి వేడుకలు ముఖ్యంగా తెలుగు మాధ్యమం కొనసాగించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ముందుకెళ్తున్నాము. ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల విద్యా బోధన కొనసాగిస్తూ ఉంది. దానితో పాటు సమాంతరంగా విద్యాశాఖలో తెలుగు మీడియం కూడా ప్రవేశపెడితే పిల్లలు మరింత చదువుకు చేరువవుతారని చెప్పేసి మేము ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా నంద్యాలలో గత కొన్ని దశాబ్దాలుగా సాహిత్య రంగాన్ని సేవ చేసినటువంటి మా రవీంద్రనాథ్ సార్ గారి ప్రత్యేక కృతజ్ఞతలు. వివిధ సాహిత్య సంస్థలు నంద్యాలలో పనిచేస్తూ తెలుగు భాష అభివృద్ధి కృషి చేస్తున్నాయి. వాళ్ళందరికీ ప్రత్యేక అభిమానాలు, అభినందనలు, కృతజ్ఞతలు కూడా. ఇంగ్లీష్ మీడియం ఎవరు కాదనరు, తెలుగు మీడియం లేకపోతే ఇంగ్లీష్ ఏం చేస్తాడు, 4, 3 చదువుతాడు, తర్వాత బడే మానేస్తాడు. ఇది కూడా పెద్ద కుట్రనే అనుకుంటున్నాను నేను, నా అభిప్రాయంలో. ఎందుకంటే చదువు మీద పెట్టేటువంటి ఖర్చు ప్రభుత్వం తగ్గించుకోవడం కోసం ఏమైనా ఉపాయం వేస్తుందా అనేటువంటిది ఒక పెద్ద ఇది అందరూ చెప్పే పదం, నేను చెప్పేది అందరు చెప్పే పదం కనపడుతుంది కాబట్టి చెప్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు రాకుండా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా పెడతా అన్నాడు. మళ్ళీ ఏం పెట్టినాడో ఆయన తెలియాలా, ఇక్కడ టీచర్లు చెప్పాలా ఉందా లేదన్నాడు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించుకోవాలని, వాడుక భాషను పాలనా పద్ధతుల్లోనూ న్యాయ పాలనలోనూ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకుని రావాలని మా యొక్క ఇది. ఇంతమంది పెద్దలు వాళ్ళు మన రాబోయే తరం కోసం ప్రాణత్యాగాలు కూడా చేశారు. ఇంతమంది ఉన్నారా అనేది నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నేను కూడా ఏదో కొంతవరకు 10th క్లాస్ వరకే చదివాను. ఇంతమంది పెద్దలు గుర్తు చేయటం, ఆ డేట్ కరెక్ట్గా, ఆ డేటు, జన్మదినం కానీ వర్ధంతి కానీ వాళ్ళను బయటికి తీసుకొచ్చి 10 మందికి పరిచయం చేయటం అనేది చాలా మంచి విషయం. అది ఇవన్నిటిని కూడా సార్ గారు చాలా చక్కగా ఆ టయానికి వాళ్ళని తీసుకురావడం, మీ మీడియా మిత్రులను పిలిచటము చక్కగా, ఇది 10 మందికి తెలియజేయడం అనేది చాలా గర్వకారణం. తెలుగు భాష ఎంతో పవిత్రమైనది అనేది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా పిల్లల్ని, అంటే మేము చదువుకున్నాము, ఇప్పుడు మా పిల్లలకు వచ్చేటప్పుడు చదువుకుంటున్నాము అనే భావన కలుగుతుంది. తర్వాత ఈ మధ్యన వచ్చినటువంటి పాలసీకి అనుగుణంగా ప్రభుత్వం చాలా మార్పులు తీసుకొని వస్తుంది.
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంగ్లీష్లో లేదా ఏ భాషలో ఉన్న పుస్తకం అయినా సరే ఒక సాఫ్ట్వేర్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ని మనం డౌన్లోడ్ చేసుకొని మనం దాన్ని కనుక మన సిస్టంలో ఉంచుకున్నట్లయితే లేదా మొబైల్లో కానీ దాని నుంచి ఏ భాషలో అయినా టెక్స్ట్ బుక్ ఉండనియండి. మీరు లాంగ్వేజ్లో అక్కడ సెలెక్ట్ చేసినప్పుడు తెలుగు భాషను సెలెక్ట్ చేసుకుంటే మొత్తం టెక్స్ట్ బుక్ అంతా తెలుగులో మీకు రావటం జరుగుతుంది. సో ఇప్పుడు ట్రాన్స్లేషన్ సిస్టమ్ని త్రూ సాఫ్ట్వేర్ ద్వారా, మీరు ఇందాకన్నారే కంప్యూటర్ అని, అట్లా కంప్యూటర్లో ఇప్పుడు మొత్తం ఇప్పటికి దాదాపుగా 14 భాషల్లో సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మిగిలిన ఇంకో 10-12 భాషల్లో కూడా చేయాలి అన్నటువంటి ఆలోచన ఉన్నట్టుగా ఇటీవల ఒక కాన్ఫరెన్స్లో ఏఐసిటి చైర్మన్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మరి ఈ మాతృభాష ఎందుకు మర్చిపోతున్నారు? మనం ఒకటి గుర్తిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషు, ప్రపంచంలో ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ పరిపాలించారు కాబట్టి ఇంగ్లీష్ వచ్చిపోయారు. ఈ ఇంగ్లీష్ను నేర్చుకోవాల్సిందే. ఆ ఇంగ్లీష్ ద్వారా అంతా ముందుకు పోతుంది. ఈరోజు భారతదేశంలో ప్రపంచంలో కూడా కార్పొరేట్ శక్తులు ఈ ప్రాంతీయ భాషలను, జాతీయ భాషలను కబ్జా చేసి లేదా హైజాక్ చేసి వాళ్ళ భాష చూపించడం కోసం, వాళ్ళ ఆదాయం కోసం, మార్కెట్ వనరు కోసం ఇది సృష్టిస్తున్నారు. ఇది మనం ముందు గుర్తుపెట్టుకోవాలి. ఇది మర్చిపోకుండా, ఇది మర్చిపోయి మనం ఎన్ని చేసినా లాభం లేదు. అయితే భాష, ఈ భాష ఎక్కడికి వస్తుంది, భాష ఎందుకు ఉపయోగపడుతుంది, భాష వల్ల ప్రయోజనం ఏమి, భాషను ఎందుకు వాడుకలోకి వచ్చింది, ఇవన్నీ కూడా గిడుగు రామూర్తి గారు చెప్పారు. మన భాష కూడా ఖచ్చితంగా మన అభివృద్ధి కోసం, సమాజ పురోభివృద్ధి కోసం భాష అవసరం. సో మనలో భావాలు, మన ఇంట్రెస్ట్, మన ఏమేమైతే థాట్స్ ఉన్నాయో అవన్నీ తెలుగులోనే వస్తాయి. ఇప్పుడు మీరు ఏదైనా ఆలోచిస్తున్నారు అనుకోండి, అది ఏంటి, ఏ భాషలో ఆలోచిస్తారు? ఇంగ్లీష్లో ఆలోచిస్తారా, తెలుగులో ఆలోచిస్తారా? ఫస్ట్ తెలుగులో ఆలోచించి దాన్ని కన్వర్ట్ చేసుకొని ఇంగ్లీష్లో చెప్తారు. సో దట్ ఈస్ అవర్ మదర్ టంగ్. మన మదర్ టంగ్ తెలుగు అంటే అంత ప్రాముఖ్యత. ఎందుకంటే తెలుగు భాష అనేది ఒక కేవలం మన సబ్జెక్ట్ కోసం చదివినాము అనే ఉద్దేశంతో మీరు చదువుతున్నారు. అలా అనుకోకుండా మన మాతృభాషలో మాట్లాడడం నేర్చుకోవాలి. మన మాతృభాషలో అందరి పలకరించడం నేర్చుకోవాలి. ఇప్పట్లో ఉండే పిల్లలైతే, ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్ పిల్లలైతే ఇంట్లో కూడా ఇంగ్లీష్లో మాట్లాడారు. తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్లో ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ ఎంకరేజ్ చేయండి, బట్ అట్లీస్ట్ ఇంట్లో అన్న, తల్లిదండ్రులు అన్న, మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే మీరున్న తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడుండే మన స్కూల్ కల్చర్స్లో ఎలా అయిపోతుందంటే, పాష్ స్కూల్స్ అన్ని పెద్ద పెద్ద స్కూల్స్లో ఏమవుతుందంటే మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, తెలుగులో మాట్లాడితే పనిష్మెంట్ అంటున్నారు. జరుగుతున్నాయా లేదా అవి? సో అలాంటి దీని నుంచి మనం బయటకు వచ్చి మన తెలుగు భాషని అట్లీస్ట్ ఇంట్లో అన్న మాట్లాడుకోవడం, తల్లిదండ్రులతో, అక్క చెల్లెలతో, వాళ్ళతో అన్న మాట్లాడుకోవడం ప్రయత్నించండి. ముఖ్యంగా దీన్ని కనికట్టుకుని మన మూర్తి సారు, వెంకటేష్ గారు, అంటే వీళ్ళందరూ ఉపాధ్యాయులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పార్టిసిపేట్ కావడం అనేది ఆనందకరమైనది. మా ఎన్జిఓలో జరుపుకోవడం కూడా మాకు ఆనందకరమైన విషయం. తెలుగు భాషను పైకి తీసుకురావాలంటే సార్ చెప్పినట్టు పేరెంట్స్ మరియు ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు కూడా దీని మీద పట్టు పెట్టి ఒక ఖచ్చితంగా తెలుగు అనేది మాట్లాడాలా, తెలుగు భాష అనేది ఖచ్చితంగా ఉండాలని పైకి తీసుకుపోవాలనేది ప్రభుత్వం గట్టిగా తీసుకుంటే తెలుగు రాష్ట్రాలు రెండు కూడా తెలుగు భాషను ఎక్కడికైనా తెలుగు భాష అన్ని భాషల కంటే తెలుగు చేస్తానని మహానుభావులు ఎంతమంది చెప్పారు. గిడుగు రామూర్తి సార్ ఇంత కష్టపడి చేసి కూడా మనకు ఈ రోజు మనం ఇంకా ఇంగ్లీష్ వ్యామోహంతోనే మనం ఉన్నాం. కాబట్టి దీని మీద గవర్నమెంట్ కూడా చర్య తీసుకుని తెలుగును పైకి తీసుకురావాల్సిందిగా వాళ్ళ బాధ్యతగా తీసుకుని మన ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థులకు ఖచ్చితంగా తెలుగు భాష బోధించినట్టు ఖచ్చితంగా ఇదే కార్యక్రమం ఖచ్చితంగా పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎప్పుడైతే పిల్లలకు మన సంస్కృతి గురించి, మన సాంప్రదాయాల గురించి ఒక అవగాహన ఏర్పరుస్తామో అప్పుడు మన భాష అనేటువంటిది ఖచ్చితంగా మన మందర సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ దిశగా తల్లిదండ్రులు కూడా ముందడుగు వేయాలని చెప్పేసి, ఇళ్లలో మమ్మీ డాడీల పిలుపు కన్నా కూడా అమ్మా నాన్నల పలుకులే ముద్దు అని చెప్పేసి పిల్లలకు తెలియపరచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా మనకు అచ్చమైనటువంటి తెలుగు పద సంపద చాలా ఉంది. అన్నమయ్య సంకీర్తనలు తీసుకుంటే అచ్చమైన తెలుగు పదాలు ఎన్ని వాడాడంటే ఆయన అన్ని వాడాడు. ఇంగ్లీష్ వస్తే అభివృద్ధి అవుతుంది, ఇంగ్లీష్ ఉంటే దేశం పురోగతి అవుతున్నటువంటి మాట అది అబద్ధం. ఎందుకంటే లండన్ ఆర్థిక సంక్షేమంలో ఉంది, అమెరికా ఆర్థిక సంక్షేమంలో ఉంది, ఇక్కడ చైనా ఆర్థిక సంక్షేమం లేదు, మన ఇండియా కూడా ఆర్థిక సంక్షేమంలో ఉంది. ఎన్ని మాటలు చెప్పినా ఎందుకంటే రూపాయి $80 $85 పుచ్చుకోలేదు. ఇవన్నీ మనకు కనపడుతున్నాయి.
కాబట్టి వాడుక భాష అనేటువంటిది అభివృద్ధి కోసం ముందు కృషి చేయాలనుకుంటుంది నేను చెప్పేది. ఎందుకంటే గిడుగు రామూర్తి గారు సవరణ కోసం కృషి చేశాడు, వ్యావహారిక భాష కోసం ఉద్యోగం చేపట్టారు, గిరిజాల దాన్ని ముందు తీసుకుపోయారు, సేవా సైన్యంగా తీసుకుపోయారు. ఆ క్రమంలోనే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆయన యొక్క పేరు చిరస్మరణీయం. ఆయన జయంతిని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వం తగిన చర్య చేపట్టడంలో ముందడు వేయడం లేదు. కాబట్టి మేము సాహిత్య స్రవంతి కోరేదేమంటే గిడుగు యొక్క అడుగు, గిడుగు కాదు పిడుగు అన్నారు, గిడుగు పిడుగు ఉన్నారు. మీరు ఆ పిడుగు చెప్పినటువంటి మాటలు కూడా మనం ఆచరించాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చినాడు, పోయిన సంవత్సరం బ్రహ్మాండం మాట్లాడినారు, ఈ సంవత్సరం దాన్ని ఈరోజు మళ్ళీ ఏం మాట్లాడి చూడలేదు ముందుగా. కాబట్టి ఏమైనా కూడా భాషను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు కృషి చేయాలా. ఇది ఒకరు చెప్పేది ప్రభుత్వమే కృషి చేసి చేయాలి. నేను ఎంతమంది చెప్పినా కూడా మనం మాట్లాడే వాళ్ళమే. పాలనా పరంగా ఆర్థిక పరంగా చేయాల్సిన పరిస్థితి. ప్రపంచంలో కూడా ఈరోజు ఆర్థిక స్వావలంబన రావాలన్నా, ఆర్థిక అభివృద్ధి రావాలన్నా కూడా ఖచ్చితంగా వాడుక భాష అవసరం. కాబట్టి ఆ విధంగా ముందుకు పోవడం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని సాహిత్య సభ ద్వారా తెలియజేస్తుంది. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం మూలసాగరంలో వెలిసి ఉన్న శ్రీ ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన కళ్యాణ మండపమును 3 సంవత్సరములకు లీజు ఇచ్చుటకు సెప్టెంబర్ 4వ తేదీ 11 గంటలకు దేవస్థానం ఆవరణంలో దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో లీజు బహిరంగ వేలం నిర్వహించబడునని ఆలయ ఈవో రామానుజన్ తెలిపారు. ఈ మేరకు ఆయన దేవస్థాన ఆవరణంలో మీడియా సమావేశం నిర్వహించి బహిరంగ వేలం గురించి వివరాలను తెలియజేశారు. ఈవో మాట్లాడుతూ ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపం వేలం హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం లోబడి నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి పాటాదారుడు ₹1,00,000 డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చన్నారు. వేలం పూర్తయిన వెంటనే హెచ్చు పాటాదారుని డిపాజిట్ తప్ప మిగతా వారి డిపాజిట్ వాపస్ ఇవ్వబడునని తెలిపారు. అలాగే సప్లయర్ కొరకు ₹50,000 డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనవచ్చన్నారు. కళ్యాణ మండపాన్ని ₹15,000 బాడుగకు తీసుకొనవచ్చని, అంతకంటే అధికంగా వసూలు చేయరాదని తెలిపారు. అన్య మతస్థులు ఈ వేలంలో పాల్గొనరాదని చెప్పారు. సప్లయర్ వారు మార్కెట్ రేటు కంటే అధికంగా వసూలు చేయకూడదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్యనిర్వహణ సిబ్బంది, ఆలయ అర్చకులు రాఘవేంద్ర స్వామి, ప్రవీణ్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలకు లీజుకు ఇస్తున్నాము. అలాగే కళ్యాణ మండపంలో జరుగు వివాహాది శుభకార్యములకు సప్లై చేసినటువంటి పాత్ర సామాన్లు, శామ్యానాలు మరియు విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ వగైరా వాటికి కూడా బహిరంగ వేలం ద్వారా వారికి హక్కులు కల్పించడం జరుగుతుంది. అది కూడా సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 11 గంటలకు దేవస్థాన ఆవరణ వద్ద బహిరంగ వేలం ద్వారా హక్కులను ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల వారు ఈ వేలంలో పాల్గొని దేవస్థానం యొక్క ఆదాయానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా దేవస్థానం ఆదాయం పెరిగిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పిన సంకల్పంతో దేవస్థానం వారు నిర్ణయించడం జరిగింది. కావున అందరూ సహించవలసిందిగా కోరుచున్నాం. ఉదయం 11 గంటలకు 4వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించారు. అన్యమతస్తులు పాల్గొనడానికి ఉండదండి, హిందువులు మాత్రమే పాల్గొనాల్సి వస్తుంది. అన్యమతస్తులకు అవకాశం లేదు. తర్వాత కౌలు కాలం 3 సంవత్సరాలు. ముఖ్యంగా మేము కళ్యాణ మండపానికి రెంట్ 15,000 ఫిక్స్ చేశాం. 15,000 కంటే కూడా ఎక్కువ మించి వసూలు చేయడానికి వీలు లేదు. రెంట్ 15,000 మాత్రమే. అది కాకుండా వారు క్లీనింగ్ ఛార్జ్, తర్వాత విద్యుత్ ఛార్జీలు అదనంగా వసూలు చేసుకోవచ్చు. సప్లయర్స్ వాళ్ళు కూడా మార్కెట్ లో ఏమైతే రేట్స్ ఉన్నాయో షామ్యానాకు వాళ్ళ ప్రకారం ఆ రేటు వరకే వాళ్ళు కళ్యాణ మండపంలో వివాహం చేసుకున్న వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ మొత్తం వసూలు చేసి దానివల్ల వచ్చే ఫిర్యాదు పైన వారి యొక్క కాంట్రాక్ట్ రద్దు చేసి తిరిగి బహిరంగ వేలం నిర్వహించడం. దాని కొరకు డిపాజిట్ కట్టవలసిన వారు ₹1,00,000 డిపాజిట్ కట్టి వేలంలో పాల్గొనాలి. సప్లైర్ సామాన్లు, విద్యుత్ దీపాలంకరణ వారు ₹50,000 డిపాజిట్ కట్టి పాటలో పాల్గొనాలి. ఈ పాట మాత్రం 3 సంవత్సరాల కాలం ఉంటుంది. కౌలు కాలం 3 సంవత్సరాలు. ఇంకా ఉన్నటువంటి ₹1,00,000 డిపాజిట్ కానీ ₹50,000 డిపాజిట్ కానీ ఎవరైతే హెచ్చుపాటదారుడు ఉన్నారో వారికి మాత్రం ఇవ్వడం జరగదు. వారి డిపాజిట్ ను 3వ సంవత్సరంలో రెంట్ తోటి అడ్జస్ట్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ సంవత్సరము ₹1,00,000 డిపాజిట్ కట్టాలి. పూర్తి మొత్తం పాట పాడుకున్న మొత్తం కట్టాల్సి ఉంటుంది. ఈ ₹1,00,000 డిపాజిట్ అనేది చివరి సంవత్సరం 3వ సంవత్సరంలో సర్దుబాటు చేయడం జరుగుతుంది. ముందుగానే కూడా రిజిస్టర్ చేసుకుంటాం డిపాజిట్ ఇచ్చేవారు. కేఎన్ఎం మున్సిపల్ హై స్కూల్ నందు హెచ్ఎం అసదుల్లా హుసేన్ అధ్యక్షతన నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం గిడుగు శ్రీరామూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
అలాగే హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని ఘనంగా నిర్వహించారు. వారు ముందుగా చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల బాలికలు ఆలపించిన తెలుగు భాష ఔన్నత్యం గేయాలు అలరించాయి. ఈ సందర్భంగా పురపాలక పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేసిన రేవణ సిద్ధాంతి, కవి డాక్టర్ కురుమేటి కిషోర్, పురపాలక పాఠశాల తెలుగు అధ్యాపకులు రామసుబ్బారెడ్డి, ప్రభాకర్ రెడ్డిలను శాలువా, పూలమాల, పురస్కార జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు క్రీడా పరికరాలు లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశుల నాగరాజు మరియు సభ్యులు అందజేశారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న డాక్టర్ సహదేవుడు, కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ గిడుగు శ్రీ రామ్మూర్తి పంతులు తెలుగు వ్యవహారిక భాషను ప్రోత్సహించారని, వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ నిజాముద్దీన్, సీనియర్ సభ్యులు భవనాసి నాగమహేష్, ఉపాధ్యక్షులు కూరా మురళీకృష్ణ ప్రసాద్, పోసిన సుబ్బారావు, కోశాధికారి అమిదల జనార్దన్, యువజన విభాగం సభ్యులు సుజిత్ రాఘవ, రాజ్ పవన్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు భాష అభ్యున్నతికి కృషి చేసినటువంటి శ్రీ గిడుగు వెంకటరామమూర్తి గారి సందర్భంగా మాతృభాషా దినోత్సవము, అదేవిధంగా క్రీడా మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం, ఈ రెండు కార్యక్రమాలు పాఠశాలలో నిందాల ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎలి సహదేవుడు గారు, అదేవిధంగా డాక్టర్ రవికృష్ణ గారు, అదేవిధంగా లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల కొరకు క్రీడా పరికరాలు మేము అడిగిన వెంటనే లయన్స్ క్లబ్ వారు మరియు వారి సభ్యులు పాఠశాలకు పిల్లలకు కావాల్సిన క్రీడా పరికరాలు వారు డొనేట్ చేశారు. కాబట్టి ఈ సందర్భంగా పాఠశాల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆగస్టు 29వ తేదీ గిడుగు శ్రీరామ్మూర్తి పంతులు గారి జన్మదినోత్సవాన్ని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈరోజు నంద్యాల కాదర్పాదర్ నరసింహరావు స్మారక పురపాలక పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించి ఇక్కడ తెలుగు అధ్యాపకులుగా పనిచేసినటువంటి శ్రీ రేవణ సిద్ధాంతి గారికి, అదేవిధంగా వైద్యులుగా ఉండి తెలుగు భాష వికాసానికి కృషి చేసినటువంటి కురుమేటి కిషోర్ గారికి, తెలుగు పండితులుగా పురపాలక పాఠశాలలో పనిచేసినటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి, రామసుబ్బారెడ్డి గారికి ఈరోజు లయన్స్ క్లబ్ తరఫున తెలుగు భాషా దినోత్సవ పురస్కారాలు అందజేయడం జరుగుతోంది. అదేవిధంగా ఈ తెలుగు భాషకు సంబంధించినటువంటి అనేక రకాలైన పోటీలు 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కళారాధన నిర్వహించే పోటీల్లో కూడా పాల్గొనాల్సిందిగా, పద్యపఠనం పోటీలు, అదేవిధంగా తెలుగులో మాట్లాడటం, తెలుగు కవిత గానం, ఇవన్నీ కూడా తెలుగులో వ్యాకరచన, కథ చెబుతా వింటారా, ఇవన్నీ పోటీలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిలో కూడా పాల్గొని తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కూడా మనం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం నందు విశ్వశాంతి, లక్ష్మీ మహాగణపతి, లక్ష్మీ కుబేర హోమం, నవగ్రహ శాంతి హోమాలు, పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు. 1వ వార్డు హరిజనపేటలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మాజీ కౌన్సిలర్ కన్నమ్మ ఆధ్వర్యంలో బ్లడ్ అచ్చు ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం. ఘనంగా తెలుగు భాషా దినోత్సవం, గిడుగు రామ్మూర్తి పంతులకు ఘన నివాళి. సెప్టెంబర్ నెల 4వ తేదీ ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండప లీజు బహిరంగ వేలము. కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్ నందు ఘనంగా తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.